మొటిక్కాయ కర్రీ చేస్తున్నామండి. మొటిక్కాయలు చిన్నగా కట్ చేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాం. ఆ తర్వాత ఆయిలు, ఉల్లిగడ్డ, మిరపకాయలన్నీ పోపుకేసి కరివేపాకని ఆ పోపులో ఈ ఉడకబెట్టినవి కొంచెం ఇలా నలిపినట్లని వేసేసాం, వాటర్ పోయినట్లని. ఇదండి మొటిక్కాయ కూర ఎంత బాగుందో, మంచి స్మెల్ వస్తుంది. వీటిలోకి చపాతీ చేస్తున్నాం. మొటిక్కాయలన్నీ ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ చిన్నగా కట్ చేసుకొని తర్వాత పోపులు వేసుకొని కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చిటికెడు పసుపు, కారం వేసాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం పప్పుల పొడి వేస్తున్నాను. ఈరోజు కొబ్బరి పొడి వేయట్లే, పప్పుల పొడి వేస్తున్నాను. అంతే, అయిపోయింది ఇక.